అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల్లో జోష్ కనిపించడం లేదా? పార్టీ పవర్లోకి వచ్చినా తమ మార్కు చూపించుకోవడంలో హస్తం నేతలు ఫెయిల్ అవుతున్నారా? అధికారం వచ్చాక కొత్త రంగులతో ముస్తాబైన గాంధీ భవన్ నేతలెవరూ రాకపోవడంతో మూగబోతోందా? ఇంతకీ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఈ అలసత్వానికి కారణమేంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని అనుకున్నా ఆ అవకాశం రాలేదు. ఇక 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత అధికారం వచ్చినా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఏర్పాటు కాగానే తమ తడాకా చూపించాలని భావించారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత హడావుడి చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పూర్తిగా స్లీప్ మోడ్లోకి వెళ్లినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ పాలనపై దర్యాప్తులు చేస్తామని, తప్పు చేసిన వారికి శిక్షిస్తామని పేర్కొన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అన్ని అంశాల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెబుతున్నారు. అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పోస్టులు వస్తాయని భావించిన సెకండ్ గ్రేడ్ లీడర్స్ కూడా పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తమని గుర్తిస్తారని, తమకి పదవులు వస్తాయని భావించిన నేతలు వాటి కోసం ఎదురుచూసి సహనం కోల్పోతున్నారట. పదవుల సంగతి పక్కన పెడితే కనీసం పట్టించుకునే వారే లేరని తమ సన్నిహిత నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ పదవులు తమకు వస్తాయని గంపడాశతో ఎదురుచూసిన నేతలను సైతం ఓపిక పరీక్ష పెడుతుందట. కొత్త పీసీసీ చీఫ్ నియామకమై 4 నెలలు గడిచినా పూర్తి స్థాయి కమిటీ లేదు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షుల్లో 10 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక పలువురు డీసీసీ అధ్యక్షులకు కార్పొరేషన్ పదవులు వరించాయి. వీరి స్థానంలో కొత్త వారికి అవకాశం రానుంది. ఇక పీసీసీ కార్యవర్గం కూడా ప్రకటించాల్సి ఉంది. ఈ కీలకమైన పార్టీ పదవుల్లో తమకి అవకాశం కల్పిస్తారని చాలా మంది పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న నేతలు చాలా యాక్టివ్ గా ఉంటే పాలక వర్గం నేతలు పూర్తిగా సైలెంట్ గా ఉన్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. అటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రెస్ మీట్స్, సోషల్ మీడియాలో ప్రభుత్వ లోపాలపై తరచూ టార్గెట్ చేస్తుంటే వాటికి సమాధానం చెప్పటంలో కాంగ్రెస్ నేతలతో సహా మంత్రులు కూడా విఫలం అవుతున్నట్లు కాంగ్రెస్ కార్యకర్తలు చర్చిస్తున్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తగ్గించేందుకు పీసీసీ చీఫ్ గా నియామకమైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రులను గాంధీ భవన్ కి పిలిపించి ప్రెస్ మీట్లు పెట్టే ప్రయత్నం చేయించారు. కాలక్రమేణా ఆ కార్యక్రమం ఆగిపోయి ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే మిగతా వాళ్లు గాంధీ భవన్ వైపు చూడడమే మానేశారు. ఇక ప్రతిపక్షాల కౌంటర్లకు మంత్రులు కనీసం స్పందించడం కరువై విమర్శలపై ప్రభుత్వ వెర్షన్ ప్రజల్లోకి పోవటమే లేదని పార్టీ పెద్దలు గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీలో పవర్ సెంటర్ అంతా సీఎం రేవంత్ రెడ్డి చుట్టే ఉంది. అటు మంత్రుల నివాసానికి వెళ్లేందుకు పార్టీలో నేతలంతా ఆసక్తి చూపుతున్నారు. సీఎం కల్పించుకొని ఫలానా సబ్జెక్టుపై మాట్లాడమని ఎవరికో ఒకరికి చెప్తే తప్ప నేతలు స్పందించడం లేదు. ఈ విషయంలో పీసీసీ చీఫ్ కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఇక నుంచి గాంధీ భవన్ కి నెలలో కనీసం 2 సార్లు రాకపోతే పార్టీ పదవులలో కోత పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తంగా బోసిపోయి ఉన్న గాంధీ భవన్ లో సందడి పెంచేందుకు బెత్తం పట్టుకోక తప్పదని పీసీసీ చీఫ్ డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చాక గాంధీ భవన్ కు ఇలాంటి పరిస్థితి రావటం నేతల వైఫల్యమేనని చర్చ నడుస్తోంది. అయితే తప్పును త్వరగా సరిదిద్దుకోకపోతే భారీ నష్టం తప్పదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఇక సమస్యను పరిష్కరించేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉందని అంటున్నారు.